బ్రేకింగ్ న్యూస్ ఏపీకి మరోసారి వానఖండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. మరో అల్పపీడనం అయితే ఏపీని మొత్తంగా కూడా భయపెడుతుందని చెప్పాలి. అయితే వర్ష ప్రభావాలు కూడా ఈ రోజు అయితే పలు ప్రాంతాల్లో ఒక మోస్తారుగా కురిసే అవకాశం ఉందని చెబుతుంది. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది దీని ప్రభావం? అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారినటువంటిది అయితే ఉంది. ఈ వాయుగుండం మరొక 2 రోజులు కొనసాగి 28వ తేదీ ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అటు కొంత జాగ్రత్తలుగా ఉండాలని సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ నెల 28 నుంచి వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఇప్పటి వరకు అంచనా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 28వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఇది తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఇది అయితే భారత వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం చూస్తే ఇది సముద్రంలోనే తీరం దాటే అవకాశం ఉంది. దీని దిశనైతే మార్చుకుంటుంది. ఎక్కడ భూమిని తాగుతుంది అనేది ఇప్పటి వరకు సరైనటువంటి వివరాలు అయితే నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండం 28వ తేదీన ఆ తుఫానుగా మారే అవకాశం ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. ఒకవేళ తుఫానుగా రూపాంతరం చెందితే మాత్రం సెన్యార్ అని దీనికి నామకరణం చేయడానికి ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 28వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అటు వ్యవసాయ సాగుకు సంబంధించి ముఖ్యంగా ప్యాడీ హార్వెస్టింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు ఇప్పటికే అనేక చోట్ల పంటలు కోతలు కోయడం, పనుల మీద ఉండడం, కొన్ని చోట్ల ధాన్యాన్ని ఉంచిన ధాన్యం రోడ్ల మీద ఆరబోస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మిషన్తో కోతలు కోసి ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందస్తుగానే ఆ ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు సముద్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెంది ఇది 28వ తేదీ నుంచి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా కూడా మరోసారి అయితే వర్ష ప్రభావం పొంచి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికట్టు రైతులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంట కూడా సూచిస్తున్నారు. సో ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో మరోసారి అయితే భారీ వర్షం అయితే ఏపీ వ్యాప్తంగా కూడా అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు అధికారులు. దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటూ